హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో 100% పర్ఫెక్ట్ టేస్ట్తో ఉండే విధంగా ఒక రోటి పచ్చడి చూపించబోతున్నాను. మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రోటి పచ్చడి కోసం ఇక్కడ ఒక కొబ్బరికాయని ఇలా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు చిన్న సైజు మామిడికాయని తీసుకుని మామిడికాయని పైన ఉన్నటువంటి పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఈ పచ్చడిని రోట్లో ప్రిపేర్ చేస్తాము. మనకి మిక్సీలో కంటే ఇలా రోట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటిలో ఎప్పుడు ఏ పచ్చడి కానీ ఏ పిండి అయినా మసాలా అయినా రోట్లోనే ప్రిపేర్ చేసేవారు. అందుకే కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ చాలా చాలా రుచిగా ఉండేవి. మనం ఇప్పుడు అదే పద్ధతిలో రోటి పచ్చడి కోసం రోలుని శుభ్రంగా కడుక్కొని మనం పచ్చడికి ఇక్కడ నేను ఒక 12 వరకు గ్రీన్ చిల్లీ అని తీసుకున్నాను. ఈ పచ్చడి అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం రుచికి తగినంతగా రాళ్ళ ఉప్పు అనేది వేసుకోండి. మనకి చిన్న టిప్ ఏంటంటే రాళ్ళ ఉప్పు అనేది వేసి దంచుకోవడం వల్ల మనకి తొందరగా నలిగిపోతుంది, పచ్చడి అనేది మెత్తగా అవుతుంది. అలాగే రాళ్ళ ఉప్పు వేసి దంచడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. మనకి పచ్చిమిర్చి వెల్లుల్ని మెత్తగా ఇలా దంచుకోండి. ఇవి నలిగిన తర్వాత మనం 1 కప్ వరకు కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకుని మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా అయ్యే విధంగా దంచుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కల్లాగా కాకుండా నేను తురిమి వేస్తున్నాను. తురిమి వేయటం వల్ల మనకి తొందరగా నలిగిపోతుంది. ముక్కలైనా గాన యాడ్ చేసుకోవచ్చు. ఇలా తురిమి వేస్తే మనకి దంచేటప్పుడు తొందరగా అవుతుంది. మామిడికాయ ముక్కలు కూడా మనకి ఇలా మెత్తగా దంచుకోవాలి. తర్వాత మనము ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుముని 1 కప్ మామిడి తురుముకి 3 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి. కరెక్ట్గా మనకు పులుపు అనేది సరిపోతుంది. ఇలా కనుక పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తే మీ ఇంట్లో ఏ కూరలు ప్రిపేర్ చేసినా కానీ అవి వద్దు అని ఈ పచ్చడి ఒక్కదానితోనే అన్నం మొత్తం తినేస్తారు. పుల్ల పుల్లగా చాలా మంచి రుచి అయితే ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడతారు ఈ పచ్చడిని. మీరు ఎప్పుడైనా ఇలా పచ్చడి అనేది ప్రిపేర్ చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మనం పచ్చిమిర్చి కూడా వేయించుకునే అవసరం లేదు. ఈ పచ్చడిని తొందరగా 10 నిమిషాల్లో ఈజీగా క్విక్గా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ రోటి పచ్చడి మనం మిక్సీలో కాకుండా ఇలా అప్పుడప్పుడు మనకి రోలు అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే రుచి అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఇక్కడ పచ్చడి అనేది చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇలా బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అయ్యే విధంగా ఇలా మనం దంచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం పోపు పెట్టుకుంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. పోపు కోసం బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఇవి కూడా చిటపటమని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి మామిడికాయ పచ్చడిని వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ పచ్చడి అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే. మనం ఇలా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి అలాగే మనకి పప్పు చారుకు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అనేది. మరి మంచి రుచితో పుల్ల పుల్లగా కొబ్బరి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది చేరుతుంది. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.